NEO అందిస్తోంది MBBS plus PG degree abroad options with low cost fees. The directors of the 4 campuses of RGUKT, Professor Sandhya Rani Garu, RK Valley, Professor Jairam Reddy Garu, Ongole, Professor Jagdishwar Rao Garu, Srikakulam, Professor Srinivas Rao announced the admissions list for the RGKT University consisting of these 4 campuses. So now I request our ఎన్ని పనులు ఉన్నప్పటికీ రాత్రే విజయనగరం వెళ్ళాల్సింది అన్నారు. వారికి మా తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి సమయం లేదు, వెంటనే 2023-24 సంవత్సరానికి రాజీవ్ గాంధీ యూనివర్సిటీలో ప్రవేశానికి మీ అందరికీ తెలుసు, ఈ పాటికే పత్రికాముఖంగా చాలా స్టోరీస్ వచ్చాయి. 38,000 దాటి అప్లికేషన్స్ వచ్చాయి. వాటి అడ్మిషన్స్ మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ప్రాతిపదిక మీద లిస్టు సెలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యుల్ని ఈ సెలెక్టెడ్ లిస్ట్ని రిలీజ్ చేసిన తర్వాత వారి సందేశాన్ని అందజేయమని మా అందరి తరఫున మీ అందరి తరఫున నేను $1022. The password is all capital letters RGUKT@122. ఈరోజు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ RGUKT మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎవరైతే అర్హులైన విద్యార్థులు ఉన్నారో అది ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఇవాళ దీని ప్రకారం ఎవరైతే మెరిట్లో వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా మళ్ళీ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ నెల 20 నుంచి 25 వరకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. దాని ప్రకారం మెరిట్లో వచ్చిన విద్యార్థులందరినీ కూడా చేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ యూనివర్సిటీ తాలూకా నేపథ్యం ఇది ఏ సందర్భంలో ఈ యూనివర్సిటీని ఉమ్మడి రాష్ట్రంలో
ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్థాపించడం జరిగిన నేపథ్యాన్ని కూడా ఒకసారి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారో ఆ రోజుల్లో వారందరికీ కూడా ఐఐటి విద్య నిజంగా ఉండకూడదు, వారికి కూడా అవకాశం ఉండాలి అనే ఆలోచనతోనే నేపథ్యంలోనే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని ఆయన తలపెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత తదుపరి దాన్ని అలా పురోగతి చెందుతూ మరి ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతమే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అటు ప్రైవేట్లో కానీ ప్రభుత్వ కళాశాలలో కానీ ఎవరైతే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఇందులో మెయిల్ స్టూడెంట్స్కి ప్రవేశం మరి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి మళ్ళీ అగైన్ అడ్మిషన్స్ కోసం ప్రవేశాల కోసం మళ్ళీ రాత పరీక్షలు లేవు. ఏదైతే 10వ తరగతిలో వచ్చిన వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఉన్నాయో, మెరిట్ మార్క్స్ ఉన్నాయో దాని ఆధారంగానే రోస్టర్ రీతిలో దీన్ని తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఇది 6 సంవత్సరాల కోర్సు. ఈ కోర్సు మరి +1 +2 పియూసీ అని దాంట్లో సైన్సెస్, ఆర్ట్స్, మరి దాంతోపాటు టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ తదుపరి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ 7 దాన్ని బ్రాంచెస్లో వాటన్నిటి కూడా మరి చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇంజనీరింగ్ కోర్సెస్లో మరి మాస్టర్స్ కూడా పీజీ కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తరువాత వచ్చే సంవత్సరం నుంచి కూడా పిహెచ్డీ కూడా దీంట్లో మరి చేయాలని ప్రవేశాలు కల్పించాలనేది ప్రభుత్వం కూడా మరి రాజకీయ మేనేజ్మెంట్ మరి నిర్ణయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేస్తే వచ్చిన దరఖాస్తులు వచ్చి ఉన్న సీట్స్ 4,400 సీట్స్. ఫస్ట్ ఇయర్ ప్రవేశంలో ఇది 4,400 సీట్స్. ఒకేసారి మొదటి సంవత్సరమే ప్రవేశాలు ఉంటాయి తప్ప, ఇంటర్మీడియట్లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మొదటి సంవత్సరంలో ప్రవేశం ఉంటాయి తప్ప మళ్ళీ మధ్యలో మళ్ళీ ప్రవేశాలు దీంట్లో ఉండవు. ఒక సంవత్సరం ఎవరైతే విద్యార్థి అందులో జాయిన్ అవుతారో వారు 6 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈ కోర్సుని కంప్లీట్ చేసే మరి ప్రక్రియ ఇందులో ఉన్నది అంశాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న క్యాంపసెస్ 4 క్యాంపస్లు ఉంటే 1 నూజివీడు, 2 అరకు వ్యాలీ, 3 ఒంగోలు, ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం హెచ్ఎల్లో. ఈ 4 క్యాంపస్లో ఉంటే ఒక్కొక్క క్యాంపస్లోనూ 1100 మంది మరి స్టూడెంట్స్ని, విద్యార్థుల్ని ప్రతి సంవత్సరం కూడా చేర్చుకోవడం జరుగుతుంది. అంటే సాలీన 1100 × 4,400 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరము ఈ క్యాంపస్లో మరి కొత్తగా వస్తుంటారు. అలాగే అవుట్ గోయింగ్ కూడా 4,000 మరి అన్నిట్లో ఒక్కొక్క క్యాంపస్ నుంచి 4,400 మంది మరి ఒక్కొక్క క్యాంపస్ మొత్తంలో 4,000 మంది బయటకు వెళ్తుంటారు. అంటే 11 మంది ఒక క్యాంపస్కి వస్తుంటారు, 11 మంది మళ్ళీ ఆ క్యాంపస్ నుంచి బయటికి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ బయటకు వెళ్తున్న నేపథ్యం కూడా ఉంటుంది. ఈ 4,400 ఏవైతే అడ్మిషన్స్ ఉన్నాయో మొదటి సంవత్సరంలో దానికోసం 38,355 మంది విద్యార్థులు మరి దరఖాస్తులు చేసుకున్నారు. దాంట్లో ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చి 23,628 విద్యార్థులు దరఖాస్తు చేశారు, 83%. అలాగే ప్రైవేట్ వాళ్ళు వచ్చి మిగతా బ్యాలెన్స్ ప్రైవేట్ 14,727 వచ్చి ప్రైవేటు కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు దాంట్లో చేసుకోవడం అయింది. ఇందులో సెలెక్ట్ అయిన వారు వచ్చి 600 కానీ దీంట్లో ఓ బ్యూటీ ఏంటంటే 600 వచ్చి హైయెస్ట్ మార్క్స్కి వచ్చి పేపర్ ఉంటుంది. అందులో సెక్యూర్ చేసిన వారు ఫస్ట్ సీటు వచ్చిన మెరిట్లో చూసుకుంటే 599 అంటే 600కి 599 మార్కులు వచ్చిన హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థి ఫస్ట్ ఇందులో ప్రవేశానికి దీంట్లో దరఖాస్తు చేసుకోవడం అని చెప్పడంలో నిజంగా కూడా గర్వపడుతున్నాం. అంటే ఈ ఇన్స్టిట్యూషన్కి ఉన్న తాలూకా కెపాసిటీ, ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న వాల్యూ, దీని మీద ప్రత్యేకత, దీనికోసం మరి విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఇందులో చదివించాలనే ఆలోచన,
అది ఎలివేషను అవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటే 600,599 మంది 99 మార్కులు వచ్చిన విద్యార్థి ఫస్ట్ సీట్ని మరి వాళ్ళు మెరిట్లో వచ్చినప్పుడు అప్లై చేసిన సంగతి కూడా మరి ఈ సందర్భంగా మరి చేస్తున్నాను. అదేవిధంగా కట్ ఆఫ్ మార్కు లాస్ట్ మార్కు వచ్చిన ఈ 4,400 మందిలో ఆఖరి మార్కు వచ్చిన వాళ్ళు వచ్చి మా రోస్టర్ కాకుండా తీసుకుంటే 543. అదే రిజర్వేషన్లో తీసుకుంటే 549 బీసీకి 549 మరి బీసీకి వచ్చి మార్క్స్ వచ్చాయి. అంటే విద్యార్థులలో వీళ్ళందరూ కూడా వచ్చిన టాప్ 20 సీట్స్ చూసుకుంటే అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే. అందరూ కూడా టాప్ 20లో 20 సీట్ల వరకు తీసుకుంటే అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే. ఎందుకు చెప్తానంటే ప్రభుత్వం ఒక విద్య మీద ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో ఆ నేపథ్యంలో విద్యార్థులకి ఆ రకమైన ఆలోచనతో వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ అటు అధ్యాపకులు కానీ ఇటు మేనేజ్మెంట్లు కానీ అందరూ కలిసికట్టుగా ఒక ఆలోచనతో ఒకే ఫోకస్డ్గా ఈ కార్యక్రమాన్ని చేయడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పడంలో మరి అతిశయోక్తి కాదు. సో ఇవాళ ఈ సందర్భంగా మరి వీటిని మరి ప్రకటించడం చాలా సంతోషం. మరి దీంట్లో ఇంకోటి ఏంటంటే 2 years వచ్చే ఇంటర్న్షిప్ ఉంటుంది. లాస్ట్ 2 years జాబ్ ఓరియంటెడ్గా ఇవేంటంటే ఆ విద్యార్థి తాలూకు ఆలోచన ఉందో ఈ ఆలోచనతో ఏ విధంగా తీసుకెళ్తారో వాళ్ళకి ఏ విధమైన టాలెంట్ ఉందో ఆలోచన చేసుకుని దాని ప్రకారము ఆ విద్యార్థిని ఆ ఇంటర్న్షిప్కి వచ్చి మా అధ్యాపకులు మా మేనేజ్మెంట్ ఆలోచన చేసి దానికి ప్రత్యేకంగా వాళ్ళు ఫోకస్గా ఆ కార్యక్రమాన్ని చేయడం అనేది ఇక్కడున్న ప్రత్యేకత. ఈ విధంగా ఈ ఆలోచనతో ఎప్పటికప్పుడు మారుతున్న అనుగుణంగా మనకు వస్తున్న అనుగుణంగా అలాగే విదేశాల్లో జరుగుతున్న ఫారిన్ యూనివర్సిటీలో జరుగుతున్న మరి అక్కడ స్థాన్ని కూడా మా బృందం అంతా మా అధ్యాపక బృందం అంతా కూడా దాన్ని కూడా ఎప్పటికప్పుడు వాటిని కూడా క్రోడీకరించుకుంటూ వాటికి సరిపడేటట్లు ఇక్కడ టైం టు టైం కరికులం కానీ లేకపోతే మేనేజ్మెంట్ సిస్టాన్ని కానీ అన్నింటినీ కూడా మరి మార్పులు చేసుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్న ఈ నేపథ్యం మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేరెంట్స్ అందరికి కూడా తెలియజేస్తున్నాము. తప్పకుండా ఇక్కడ ఉన్న అంటే చిన్న ఇంకా గ్యాప్స్ మీన్స్ ఇది స్టాఫ్ సంబంధించిన అంశం కానీ లేదు అకామిడేషన్ సంబంధించి కానీ ఇంకా ఇంప్రూవ్ చేయవలసిన ఉంది. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించాము. అన్నిటి కూడా పర్మిషన్స్ ఇచ్చారు. త్వరలోనే 100% ఈ సంవత్సరం ఎక్కడ కూడా ఒక్క అధ్యాపకుడు కూడా మరి వేకెన్సీ ఉందనే లేకుండా త్వరలోనే ఆ నియామకాలన్నింటినీ కూడా మరి పూర్తి చేయడానికి ఆదేశం ఇచ్చారు. దాని ప్రకారం త్వరలోనే అవన్నింటిని కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాము. ఇంకా అలాగే 4 క్యాంపస్లో 3 క్యాంపస్లకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక ఒంగోలు క్యాంపస్ని కొత్త క్యాంపస్ నియమించవలసి ఉంది. అక్కడ వచ్చి రెంటెడ్ అకామిడేషన్లో ఉంది. దాన్ని కూడా శాంక్షన్ ఇస్తున్నారు. అది కూడా ఈ సంవత్సరం మరి టెండర్ పిలిచి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. అది ఇంకో 2 సంవత్సరాల్లోనూ ఆ క్యాంపస్ కూడా కడతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఇవాళ ఈ రిజల్ట్ని అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే అత్యధిక మార్కుల్లో మరి సాధించి సీట్ సాధిస్తున్న విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ పేరెంట్స్ అందరికీ కూడా ఆ పిల్లలు ఎంత చక్కగా చదివించి దీంట్లో సీట్ తెచ్చుకొని ఇంకా ఉత్తీర్ణులు బాగా అభివృద్ధిలో రావడానికి మా పేరెంట్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఇది ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటి వాటికి తాలూకా సంబంధించి వీటికి అంతేగాని ఏపీఆర్సీకి అప్లై చేసిన వాళ్ళందరికీ ఎందుకు వస్తుందో రాదు 4,000 సీట్లు అందరికీ తెలుసు కదా. వాళ్ళకి వచ్చిన మార్కులు కూడా తెలుసు కదా. దాన్ని బట్టి లాస్ట్ టైం ఇచ్చిన మార్కులు కూడా మీకు ఓపెన్గా అందరికీ చూపెట్టాం కదా. మొత్తం ఎంత వచ్చింది అనేది వెబ్సైట్లో పెట్టాం కదా. చూసుకుంటూ తెలిసిపోతాయి. అయినా సరే కురవాళ్ళు ఎవరైనా ఒక సైట్ ర్యాక్ అవుతారేటో ఇంకో దానికి వెళ్తారేటో సైటింగ్ అవుతారేటో నాకు వస్తుంది ఆశతోని మీరు 38,000 మంది చేశారు. 4 అంటే ఒక సీటుకి వచ్చి 10 మంది అప్లై చేశారు. కారణం అది న్యాచురల్. ఎక్కడైనా సరే మా సీటు నాకు వచ్చినా రాకపోయినా సరే మనం పెడితే ఏమో ఎవరైనా సైడింగ్ ఇంకో దానికి కోర్సులకు వెళ్తే ఇంకెక్కడికి వెళ్తే నాకు వస్తుందేటో ఆశతో చేస్తారు. అందుకని వాళ్ళ తాలూకా ఎలివేషన్ని ఆపర్చునిటీని ఎవరు కూడా లూజ్ అవ్వరు.
లూజ్ అవ్వరు. టైం టు టైమే అవుతున్నాయి, ఆన్ టైం అవుతున్నాయి. ఇది సిస్టంలోనే జరుగుతుంది. ఎక్కడ కూడా డిలే అనే ప్రసక్తి లేదు. డిలే గురించి ఆలోచన కూడా చేయట్లేదు. ఎందుకంటే మా ఛాన్సలర్ కానీ మా డైరెక్టర్స్ కానీ అలాగే మా ఇన్ఛార్జ్ వీసీ గారు కానీ అందరూ కూడా టైం టు టైం మాత్రం రోజు కూడా 24/7 అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాము. దాంతోపాటు ఇటు అవసరమైన గవర్నమెంట్తో కూడా వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. ఎక్కడ కూడా డిలే కూడా అవకాశం లేదు. అది అన్నీ కూడా ఫీజులా ఫీజులు అనేవి ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ ఫీజే కదా. గవర్నమెంట్ ఫీజు ఎలిజిబిలిటీ ఉన్నవారు దీంట్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గవర్నమెంట్ ఎలిజిబిలిటీ ఫీజు రింబర్స్మెంట్ మేము ఇస్తాము. మేము గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళు మన ఆర్జేకి కడతారు. లేలే మనకి ఎప్పుడు కూడా మన మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒక డిస్కషన్ ఉంది మన దగ్గర. ఏంటి, ఎవరైతే అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి డిలే అవుతుంది, మా సర్టిఫికేట్స్ రావట్లేదనే ఫీలింగ్ ఉంది. సో అందుకనే లాస్ట్ టైం మొన్న థర్డ్ ఫేజ్ ఇచ్చినప్పుడు ఫోర్త్ ఫేజ్ కూడా కల్పించేసాం వాళ్ళకి. మన లాస్ట్ విద్యాదేవుని ఇచ్చినప్పుడు ఫోర్త్ ఫేజ్ తాలూకా అమౌంట్ కూడా వాళ్ళకి రావాల్సిన అంశం కూడా థర్డ్ ఫేజ్లో ఇంక్లూడ్ చేసి రాష్ట్రంలో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి మనం జరిగింది చూసుకుంటే, 2 నెలల కింద రిలీజ్ చేసి చూస్తే, అందుకే ఇన్ ఫ్యూచర్లో ఆ డిస్కషన్ మరి ఉండదు. ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యాం. ఆ విషయం ఎందుకు అవుతుంది, ఆలస్యం ఎందుకు, పాప విద్యార్థుల్లో నుంచి కొద్దిగా ఆందోళన వస్తుంది, అలసలు వస్తుంది అనేది మేము దాన్ని ఫ్లాగ్ చేసాము, ఐడెంటిఫై చేసాము. వెంటనే దాన్ని రిజాల్వ్ కూడా చేస్తారు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళిన విషయాన్ని. మరి దీనికి మార్గం ఏంటన్నారు. అందుకే ఫోర్త్ ఫేజ్ ఏదైతే లాస్ట్ ఫేజ్ ఉందో అవుట్ గోయింగ్ స్టూడెంట్ వెళ్ళిపోయే ముందు థర్డ్ ఫేజ్లోనే మా తాలూకు ట్యూషన్ ఫీజు కలిపి ఇచ్చేస్తారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఆ డిస్కషన్ లేదు. అవి తెలంగాణలో మనమని ఇంకా మరి తెలంగాణలో ఇంజనీరింగ్ తెలంగాణ రాష్ట్రం ఇంజనీరింగ్ వేరు, మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఇంకా ఐఐటి ఇంకా ఐఐఎం ఇవన్నీ ఉన్నాయి. వాటితో అయిన తర్వాత ఇస్తారు. మన డిగ్రీ అడ్మిషన్స్ అన్నీ అయిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తాము. ఒక్క విషయాన్ని మాట్లాడుకోవాలి మనం. మీరు మాట్లాడితే తెలంగాణ ఇస్తారు. తెలంగాణలో అడ్మిషన్ మనం రోజు పేపర్లో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వచ్చి ఏది సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఏ రకంగా జరుగుతుందో చూస్తాం. ఎంత సూచనలు రాసి, ఎంత దాంట్లో స్కామ్లు జరిగి, ఎంతమంది అరెస్ట్లు అవుతున్నారో, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయలేదు. ఎవరి విధానం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది. అలాగే నేను కామెంట్ చేయట్లేదు, నేను కానీ ఆ సిస్టమ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కానీ విద్యా విధానం అనేది ఈ భారతదేశాన్ని అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న రేపు స్టెప్స్ని కానీ, మన స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న రిఫార్మ్స్ని కానీ, అసలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తున్న రిఫార్మ్స్ కానీ ఫస్ట్గా ఆంధ్రప్రదేశే ఇన్వాల్వ్ అవుతున్నాం దాంట్లో. పై రాష్ట్రాలకు చూస్తున్న విషయాన్ని కూడా మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు దీని తర్వాత కూడా ఇప్పుడు అందరు వీసీస్తోని ముఖ్యమంత్రి గారి సమావేశం కూడా ఉంది. ఇప్పుడు మొత్తం వీసీస్ అందరితో రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీ వీసీస్తో కూడా ఇప్పుడు సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్లో తీసుకుంటున్న రిఫార్మ్స్, న్యూ స్టెప్స్, న్యూ ఇనిషియేటివ్స్, న్యూ స్టెప్స్ వాటి మీద అన్నిటి మీద కూడా డిస్కస్ చేయడానికి ఇప్పుడు 11 to 2 o'clock వరకు అది కూడా ఉంది. ఎందుకు టైం టు టైం తీసుకున్నాం? ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకుది ప్రయారిటీ మన అడ్మినిస్ట్రేషన్ ఏది ఉందో విధానం ఏదైనా తీసుకుంటామంటే అది ఫస్ట్ విద్య, ఎడ్యుకేషను, హెల్త్, అగ్రికల్చరు అండ్ వెల్ఫేర్. అది ఈ 4 అంశాల్లోనూ టాప్ ఎడ్యుకేషన్. దానికోసం ఎప్పుడు విధంగా ఇవాళ ప్రభుత్వం అంత ఎక్స్పెండిచర్ కూడా చేస్తుంది. ఆ మాటలే చెప్పడమే కాదు, ఎక్స్పెండిచర్ చేస్తుంది, మానిటరింగ్ చేస్తుంది. ఎవరు ఏ అంశాన్ని ఎక్కడి నుంచి ఏది చెప్పినా దాన్ని పెట్టకుండా దాంట్లో ఏంది మంచి ఉందని చూసుకుంటూ దానికోసం ఆలోచన చేస్తున్నాము. ఫైనల్గా ప్రభుత్వం తాలూకు ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన విద్యార్థి తాలూకా భవిష్యత్తు, వాళ్ళ విద్యార్థి తాలూకు ఎలివేషను,
ఈ విద్యార్థి గ్లోబల్ కాంపిటీషన్లో ఈ విద్యార్థి సస్టైన్ అవ్వాలి, నిలబడాలి, తట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఫౌండేషన్ నుంచే వారికి అన్ని ఆలోచనతో చేస్తున్నాం ఇవాళ మీరు చూస్తున్నారు కూడా. ఇదేం నేను చెప్పింది గొప్ప అతిశయోక్తి కాదు, ఇక్కడ జరిగినట్టుగా ఎవరితో కంపేర్ చేసిన అవుతాం. అందుకు దయచేసి తెలంగాణతోనో తమిళనాడుతోనో లేకపోతే ఒరిస్సాతోనో పోల్చొద్దు. మన విధానం మంది, మన ఆలోచన మంది. మన దగ్గర ఏదైనా తప్పు జరిగితే మీరు చెప్పండి, దెన్ వీ విల్ రెక్టిఫై. నిజంగా అది కరెక్ట్ అయితే ఓకే. బై, సీ యూ.